భర్త చల్లగా ఉండాలంటే భార్య ఎలాంటి పనులు చేస్తుంది? భర్త చల్లగా ఉండాలంటే భార్య తాళి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. నెక్స్ట్, భర్త చల్లగా ఉండాలంటే రోజుకొక బీర్ తాగిపియాలి. భార్య చల్లగా ఉండాలంటే బ్రీజర్ బ్రీజర్. మరి పిల్లలు చల్లగా ఉండాలంటే కూల్ డ్రింక్స్. అప్పుడే చెడిపోయొద్దు. క్లారిటీతో ఉన్నావుగా. మినీ బీర్ అండి. నెక్స్ట్, భర్తను బావిలో తోసేస్తుంది చల్లగా ఉండాలి. నాని ఒకవేళ వాటర్ లేకపోతే బావిలో? వాటర్ లేకపోతే బకెట్ వాటర్ ముందు వేసి తర్వాత ఇటు వేస్తుంది. నెక్స్ట్, భర్త చల్లగా ఉండాలంటే టాప్ టు బాటమ్ టచ్అప్ చేయాలి. భర్త చల్లగా ఉండాలంటే భార్య హిమాలయాస్ లో ఇల్లు కట్టాలి. భర్త చల్లగా ఉంటే భార్య భర్త కోసం ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టించి దాంట్లో ఓనర్ గా కూర్చోబెట్టించాలి. నెక్స్ట్, హస్బెండ్ కూల్ గా ఉండాలంటే ఐస్ మీద పడుకోబెట్టాలి అండ్ పైన కూడా భర్త చల్లగా ఉండాలంటే భార్య టార్చర్ పెట్టకూడదు. టార్చ్ లైట్ ఇచ్చి తల మీద కొట్టాలి. ఇప్పుడు వెంకీ ఆడు కోపంతో వచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ ఇస్తారు, ఫుల్ చల్లబడతాడు. ఏ మొగడైనా చల్లబడతాడు. చల్లబడతాడు. సీను, నువ్వు చల్లగా ఉండాలంటే మా వదిన ఏం చేస్తుంది? ఏం చేస్తా, తన ఫ్రెండ్స్ నంబర్లు అన్నీ ఉంటాయి కదా, నంబర్ రోజుకో నంబర్ ఇస్తే రాంప్రసాద్, అసలు భర్త చల్లగా ఉండాలంటే పెళ్ళే చేసుకోకూడదు. అప్పుడు భర్త కాదు కదా, ఇప్పుడు భర్త చల్లగా ఉండాలంటే అని అడుగుతా. పెళ్ళని పిల్లం పేక్ పీస్ చంపితే హ్యాపీగా ఉంటాడు లైఫ్ లో చల్లగా. ఇప్పుడు నోయల్ చెప్తాడు. ఇద్దరు లైట్ ఆఫ్ చేసుకొని పటాసి చూస్తారు. ఇవాళ రేపు అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు? భర్తలైనా భార్యలైనా పెళ్లి చేసుకునే ఎక్స్పీరియన్స్ కోసం. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. బాబుకి ఏం ఎక్స్పీరియన్స్ వచ్చిందో మరి? అంటే ఎందులో ఎక్స్పీరియన్స్ అని? ఒక బండి ఖరాబ్ అయితే ఇంకో బండి నడుపుతాం. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్ లాగా 1 2 3. అబ్బా, ఒక సీజన్ కు ఒక భార్య. నెక్స్ట్, కట్నం వస్తుంది అని చేసుకోండి. అమ్మాయి కట్నం ఎందుకు వస్తుంది అంటే అబ్బాయిల గురించి చెప్తున్నా. అమ్మాయి, ఇప్పుడు నువ్వు అమ్మాయి కదా. ఓకే, పాపులేషన్ పెంచడానికి. నెక్స్ట్, షాపింగ్ తీసుకెళ్ళకపోతే వేరే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక వారు తీసుకెళ్ళకపోతే ఇంకో పెళ్ళ. అంతే కదా. హ్యాపీగా షాపింగ్ మాల్ ఆర్డర్ పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, మొగోడు కాదని తెలిసినప్పుడు. నెక్స్ట్, రవి లాంటి వాళ్ళు దొరకక రెండు పెళ్లి చేసుకుంటారు. నెక్స్ట్, ఒకే సినిమాని ఎన్నిసార్లు చూస్తాం, బోర్ వస్తుంది. 2-3 సినిమాలు చూస్తాం, మజా వస్తుంది. రెడీ. నెక్స్ట్, ఒకరు పుట్టింటికి వెళ్తే ఇంకొకరు ఉంటారు కాబట్టి. అవును. నెక్స్ట్, ఎక్కువ శాతం పెళ్లిల్లో అమ్మాయిలకి ముసుగులేసి తీసుకొస్తారు కదా, తీయగానే తర్వాత పెళ్ళైనాక తెలుస్తుంది శ్రీముఖిలాగా ఉంటాను, అందుకే ఇంకో పెళ్లికి షిఫ్ట్ అవుతా ఉంటాను. ఇప్పుడు రాంప్రసాద్, మా ముగ్గురికి ఒక్కొక్కసారి పెళ్ళైంది. సో ఇప్పుడు ఆన్సర్లు చూసారు ఇంట్లో, మాకు పెళ్ళి అవుతుంది ఇంట్లో. నోయల్ చెప్తాడు. నోయల్, మీకు ఒకసారి అయిందా?
మరి ఈ రోజు మా నోయల్ ని రోస్ట్ చేయడానికి ఫస్ట్ ముందుగా నోయల్ ని అడుగుదాం. నోయల్ ఎవరు కావాలి? జోడీ కావాలనా, సోలో కావాలనా? ఎలా అయినా పర్లేదు భయ్య, అయ్యేది రోస్టే కదా. కాబట్టి లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకీ. టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే, టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే, టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే, టాపు టాపు టాపులేసిపోతే. నిజంగా ఇవాళ చాలా హ్యాపీగా ఉంది బికాస్ మై స్వీట్ డార్లింగ్ నోయల్ మాకు ఇక్కడికి గెస్ట్ గా వచ్చాడు. ఫస్ట్ తనకి ఆ నేమ్ ఎలా వచ్చిందో తెలుసా అండి? నోయల్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? తను ఫస్ట్ మంచి రేపిస్ట్ అవుదాం అనుకున్నాను మన తెలుగులో. రేపిస్ట్ కాదు నాన్న, ర్యాపర్, ర్యాపిస్ట్. నేను తెలుగులో కొంచెం అందుకే అలా చెప్పా. సో ఏ స్టూడియోకి వెళ్ళినా సార్ ఒక ఛాన్స్, నో వెళ్ళ సరే సార్ ఒక నో వెళ్ళ సార్ ఒక నో వెళ్ళ అన్నాడు. ఎవడో నన్ను నో ఎల్లు అన్నది రా భయ్, నేనే నో ఎల్ అని పేరు పెట్టుకున్నానని. మనకి ఎలా క్రేజ్ ఎలా పెరిగిందనంటే, ఒక రోజు ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే వాడు వచ్చి అన్న 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 మీరు నీళ్ళ సీన్ కదా అన్న, నువ్వు మంచి పాట పాడతావు కదా అన్న, మస్తు పాడతావు అంటే పక్కన నా ఫ్రెండ్, అన్న పాట పాడరు అన్న, మంచి డాన్సర్ రా అసలు. ఇంకోటి వేరే తెలుగు వాళ్ళ గురించి మాట్లాడద్దురా అన్న, మంచి లిరిసిస్ట్, పాటలు మస్తు రాస్తాడు. అరే మనుషులు రా కాదురా అన్న, మంచి రేపిస్ట్ రా, బాగా రేప్ చేస్తాడు. ఆన్సర్ కూడా వచ్చాడు. అరే మనుషుల గురించి తెలిస్తే మాట్లాడండి, ఎవరిని పడతారని వాళ్ళు కాని ప్రొఫెషన్స్ అంటగట్టుదు. అన్న ఎవడో తెలుసా? ఎవరు అన్న? మంచి జూనియర్ ఆర్టిస్ట్ రా, జూనియర్ ఆర్టిస్ట్ రా. జూనియర్ ఆర్టిస్ట్ అంటే అరే హీరో అంటే సీనియర్, మీరు పక్కన జూనియర్, అరే అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారా, జూనియర్ ఆర్టిస్ట్ అంటారు. అరే ఈ మధ్య గట్ల అంటారా బాయ్. ఒక ముస్లిం ఉందండి ఒక ఊళ్ళో, ఆమె ఏంటంటే అన్ని వైద్యాలు జర్మనీ, జపాన్, ఇండికో గిండికో అన్ని ఊళ్ళు తిప్పారు, ఎక్కడ లేదు. ఒక మంచి విద్వాంసుడు ఏం చెప్పాడంటే, మంచి పాటలు వినిపించండి, ఆమె ఖచ్చితంగా లేస్తుందని చెప్పాడు అనమాట. సో దానికి పాటలు వినిపించాలి, ఆమె కోమాలో ఉండిపోయింది. 10 years 20 years నుంచి కోమాలో ఉండిపోయింది. ఫస్ట్ కర్ణాటక సంగీతం అని సరిగమ ఇలా కదిలింది. తర్వాత హిందుస్థాన్ అతను వచ్చి సరిగమరి అని సరికి లేచింది. ఇదేదో బాగుందని తెలుగు పాటలు పాడనా ఒక తెలుగు పాట అని సరే లేచి నిలబడింది. అప్పుడు మన నోయల్ వచ్చి యో 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 మ్యాన్ యో అని సరే చచ్చిపోయింది. అందరికి మీరు ఎక్కడ తెలుసు అంటే భయ్య, కరెక్ట్ అంటే ప్రతి కామన్ ఆడియన్స్ ఎక్కడ పరిచయం అంటే ఆట సాంగ్. ఎస్, ఆట ద్వారా అందరు మధ్యలోకి వెళ్ళిపోయారు. ఆట సాంగ్ ఇప్పుడు నేను పాడి చూపిస్తాను. ఆటే నా జీవితం నేనాటకు అంకితం, ఆటే నా జీవించిన ప్రతిక్షణం. సూపర్, అది ఆ పాట అన్నమాట. సో ఆ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. అందరూ వచ్చి ఫ్యాన్స్, సార్ మీరు చాలా బాగా పాడారు సార్. సార్ ఒక్క నిమిషం, ఎటు వెళ్తున్నారు? బాత్రూమ్. బాత్రూమ్, ఎస్ బాత్రూమ్ నా జీవితం నేను పోయిన ప్రతిక్షణం, బాత్రూమ్ నేను అంకితం అదొచ్చిన ప్రతిక్షణం. ఆ తర్వాత ఒకరోజు కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్కి వెళ్తే నాలంటాడు, మామ ఆ పోరి నా పటాయిస్తున్నాడు రా, మస్తుందిరా, ప్లీజ్ ఎన్ని రోజుల నుంచి పడట్లేదురా, ప్లీజ్ ఒక్క పాట పాడరా నా పోరి గురించి అంటే, నీ పోరి గురించి ఎందుకు పాడా? నీ పోరే నా జీవితం నీ పోరి నా కంకితం నువ్వు లేని ప్రతిక్షణం. తర్వాత మనోడు మంచి రేపిస్ట్ ఎదుగుతున్నాడు, అది అలా ఎదుగుతున్నాడు. సో మనల్ని రేప్ చేయడానికి బర్త్డేకి పిలిచారు. అయితే వచ్చాక అందరు పాడారు, మనోడికి ఇచ్చాడు సరికి ఆ పిల్లడి బాయ్ మనోడు పాడుతున్నాడు, హే యో మ్యాన్ పుట్టాడు వీడువాడు పుట్టాడు, ఎవడికో పుట్టాడు, ఎందుకో పుట్టాడు, ఎవడెవడికో పుట్టాడు, ఈ రోజు కట్ చేస్తున్నారు, పుట్టాడు ఆన్సర్ పోరాడు. ఎవడెవడికో పుట్టాడంట. ఒక పెళ్లిలో కూడా సేమ్ మనల్ని రేప్ చేయమని పిలిచారు. పెళ్లిలో రేపేంద్ర యా అయ్యింది అవుతుంది, పిల్లకి పెళ్ళి అవుతుంది, పెయింది అయ్యింది, తల్లయింది, ఇది పెళ్లికి ముందే తల్లయింది, ఎవడితో తిరిగింది, ఎక్కడెక్కడ తిరిగింది, ఈ బక్రం చేసుకుంది అంటే పెళ్లి మనోడిదే. చచ్చిపోయి
చచ్చిపోయాడు ఒకతను. చచ్చిపోయిన దగ్గరికి వచ్చి సేమ్ ఇలానే ర్యాప్ yes! అదే చేయమన్నారు. చేయమన్నాక వచ్చాడు. పోయాడు పోయాడు చచ్చినోడు పోయాడు, చచ్చి వీడు పోయాడు, వీడిని పూడ్చిపెట్టండి, పోయాడు వీడు పోయాడు. మనోడికి సినిమాలో హీరో ఛాన్సెస్ వచ్చాయి. సో మనోడు హీరో అయ్యాడు. కొన్ని స్పూఫ్ డైలాగ్స్ ఉన్నాయి అన్నమాట మనోడికి. ఫస్ట్ ఫైటింగ్ సీన్స్ సార్, యాక్షన్ సీన్స్ సార్, మీరు మంచి ఫేస్ యాక్షన్ ఏంటంటే, నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా, నీవు మూతి మీద మీసేమ అయితే నువ్వు మగాడి అయితే రారా చూసుకుందాం, ఇది సార్ డైలాగు. ఓకే రెడీ యాక్షన్. వచ్చాను మీ ఇంటికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, నువ్వు మగాడి అయితే మూతి మీద మీసం ఉంటే రారా చూసుకుందాం. మనోడు ఒకవేళ ఇవేవి అనుకున్నాడు, అసలు ఏది కాలేదు. కాకపోయేసరికి ఏం చేద్దాం అనేసి కొన్ని బిజినెస్లు పెట్టుకున్నాడు. ఫస్ట్ పల్లీలు అమ్ముతున్నాడు. పల్లె ఏ పల్లె ఏ చూస్తున్నాడు నీ తల్లే, కొండ్రా వచ్చి పల్లె, ఉడకబెట్టిన పల్లె, పాడిపోయిన పల్లె, నిన్నమ్మనడి పల్లె, అందరు తిన్న పల్లె, రారా నీ తల్లే. కూరగాయలు అమ్మితే ఎలా ఉంటది? వంకాయ వంకాయ ఏ వంకాయ 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 వంకాయ. వంకాయ టెంకాయ. టెంకాయ కూరగాయ కాదు. ఒక్క నిమిషం అండి, వంకాయ అంటే కూరగాయలు, టెంకాయ అరే ఒక్కటి ఉంటే వంకాయ, 10 ఉంటే టెంకాయ. ఆపరాన్ని తలకాయ కొనుక్కోరా బెండకాయ బెండకాయ. థ్యాంక్ యూ సో మచ్. మరి ర్యాపిస్ట్ నోయల్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి అంత కష్టపడి అవన్నీ రాసినందుకు ఐఎమ్ హ్యాపీ. మీరు రోస్ట్ చేసినా ఏం చేసినా మీరు నా దోస్తు కాబట్టి భరించా. ఇప్పుడు ఒక ఫిష్ తెచ్చాం. ఫిష్ తెసి దానిలో కొంచెం ఉప్పు, కొంచెం మసాలా, కొంచెం కారం, 2 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకులు వేసి బాగా రోస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అదే రోస్ట్ చేయడం బాగుంటుందా? బాగోదు కదా. మళ్ళీ చేద్దాం. యాక్చువల్లీ నోయల్ ర్యాపర్ అయ్యాడు. ప్రతి సిచ్యువేషన్ లో ఆ ర్యాపర్ ని బయట తీసుకొస్తున్నాడు అనమాట. పడుకున్నప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ పక్కన గర్ల్ ఫ్రెండ్ ఎలా పడుకున్నారులేండి, నోవెల్ ఎలా భరిస్తుంది చూద్దాం. అబ్బా ఉదయం ఫేస్ మసాజ్ చేసుకోలేదు. కోకోనట్ రాసుకున్నాను. మన నోయల్ భాయ్ ఒక మాస్టర్, ఒక లెక్చరర్ అనుకుంటా. సో స్టూడెంట్స్ వచ్చారు, స్టూడెంట్స్ కి ఎలాగా లెసన్ చెప్తున్నాడు. రెడీ? Yeah, you. Come on. Come in. Come in. Yeah, come. Come. Come in. Yeah, come. 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 Yeah, come. Yeah. Go and sit. Take your seat. Sit. Sit. Yeah. 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 అంటే మీరు సిట్ సిట్ అన్న. Okay, that's fine. 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 Sit. ఇవ్వండి 500 ఫైన్. What is this? ఆహా మీకు తెలియక విషయం చెప్తారు, ఫీల్ అవ్వకూడదు. అక్కడ బోట్ లేదు. ఆ తర్వాత అంతే, ఆ తర్వాత రాదు. Okay. E. 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 ఎవరు స్కూల్లో చెప్పేది పదాలు చెప్తున్నాడు. అంటున్నాడు, ఈ అంటున్నాడు, మధ్యలో బీజీలే. Abhi. 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 B. B. అబ్బిబ్బి 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 అదే కదా. Asi. 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 What are you doing? సి చూడమన్నా చూస్తున్నాను. Not this C. Why is that C?
డాక్టర్ అయ్యాను, పేషెంట్ వచ్చాడు. ఓకే, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇవే మరి ఎక్స్ట్రా అంటే నేను కాంపౌండర్, పేషెంట్ వస్తున్నాడు. సార్ 3 days నుంచి కంటిన్యూ తగ్గొస్తుంది సార్. అదే మన యాక్చువల్, నేను డాక్టర్ నర్సుని. డాక్టర్ గారు 3 days నుంచి కాల్ నొప్పి వస్తుందండి. ఓ మై గాడ్, నీకు అర్జెంట్ గా స్కాన్ తీయాలి, ఇంజెక్షన్ ఇవ్వాలి. కొమ పీచే మూడ్ అమూడ్ నాట్ దిస్ మూడ్, దిస్ మూడ్. ఓకే, టర్న్ యువర్ బాడీ. ఓకే, పైసలు పడుతున్నాయండి. సూది లోపల పడిపోయింది ఏంటి సార్? నువ్వు ఎన్నిసార్లు వచ్చావు హాస్పిటల్ కి? చాలా సార్లు వచ్చాను సార్. అన్ని సూదులు ఉన్నాయి, తెలిసిందా? ఇప్పుడు వచ్చిన ఇన్ని సూదులు ఎన్ని ఉన్నాయా? యా. సో నీ అమ్మాయినండి. నోవెల్, మ్యాచ్ బాక్స్ ఉందా? పుల్లన్న అయిపోతున్నాయి. ఇది లైటర్ రా. పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్లి మంటపం కూర్చోరా. నేను పెళ్లి కూతుర్ని. తాళి కట్టినాయన అన్నాడు పంతులు గారు. ఇది నా తాళి, ఇది కడితే అవుతుంది, ఇది ఆలి. నాకు ఇష్టమైన కామెడియన్ అలీ. నేను కడతా తాళి. అమ్మా ఈడ తాళి కట్టలేదు, వేయండి చూడు. నోయల్ బాగా ముసలోడు అయిపోయాడండి, 90 years వచ్చినాయి. నోయల్, నువ్వు అలా ఉండబోతున్నావు అన్నమాట. నోవెల్ తాత ఏం పడిపోయింది, ఎత్తుక్కుంటున్నావు? నోయల్ తాత చాలా రోజులు అయిపోయింది. అప్పట్లో నువ్వు మహా పాట పాడావు కదా, ఒక్కసారి ఇప్పుడు అది పాడి ఎలా చేస్తావు, డాన్స్ చేయవా ప్లీజ్ తాత? నేను అంత పైకి ఎత్తలేను, ఇక్కడే కొట్టుకుంటా. ఓకే, NTR వేసిస్తాలే మంత్రాలే తాత, ర్యాప్ చెయ్యి. ఇప్పుడు ఈ ఏజ్ లో చేస్తే బాగోదమ్మా. ఏమన్నావు నువ్వు? ర్యాప్ తాత. నేను రేపు అనుకున్నాను. మరి ఎలా అనిపించింది మా రామ్ ప్రసాద్ అండ్ సీను చేసిన రోస్ట్? సీను గారి రోస్ట్ నాకు చాలా నచ్చింది. అది రామ్ ప్రసాద్ అయితే బాగా కుమ్మేశాడు. అడ్డు కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక. ఓకే, పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ విలేజెస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? ఆంటీలు. అంటే ఆంటీలు మంచిగా వంటలు చేస్తారు, అదే కదా. కోడి పందాలు, ఎట్ల పందాలు ఉంటాయి. ఆంటీలు కోడి పందాలు ఆడతారు. విలేజెస్ అనగానే గుర్తొచ్చేది ఏమిటి? శ్రీముఖి అని అంజీ లాంటి అందమైన అమ్మాయిలు. అంటే అర్థమైందా? బేసికలీ వాడికి టేస్ట్ లేదు. నిలువచ్చిన అందాన్ని ఇక్కడ పెట్టుకొని మీ దిష్టి బొమ్మల్ని తీసుకుంటాడండి. అందం అంటే అది, అందం అన్నా మందం అన్నా మా సౌమ్యనే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. పొద్దున చెంబు పట్టుకొని రోడ్ల మీద ఏం చేస్తారు? మోకం కడుకుంటా. సిట్టింగ్
లేదు చెంబు పట్టుకొని ఎందుకు అని సిట్టింగ్ చేస్తారు. ఏం సిటీ అచ్చా దాంట్లో కలుపు. ఓకే నెక్స్ట్. పంపు సెట్ గడ్డి వెనుక చేసే పనులు. నెక్స్ట్ దొంగ కోళ్ళు పట్టడం. అసలు దొంగ కోళ్ళు పట్టాక దాంతో కర్రీ వండితే ఉంటది, దాని టేస్ట్ వేరే ఉంటది. అసలు ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. ఎట్లయింది అని అడుగు. అదే నెక్స్ట్ పండుగలప్పుడు కోడి పందాలు ఆడటం. కోడి పందాలు. సంక్రాంతి అప్పుడు కోడి పందాలు. అవును, ఊరు అంగరంగ వైభవంగా ఉంటది. నెక్స్ట్ నిక్కలు కనిపించేలాగా లుంగిలు దోతులు. నిక్కర్ లోపటి నిక్కర్. అవిటికి పొక్కలు కూడా ఉంటాయి. రోడ్డు పోతే ముఖాలు చూసుకుంటూ అవుతావు నువ్వు. యా గోచులతో స్నానం చేయడం చాలా బాగుంటది. గోచీలతో స్నానం చేస్తే బాగుంటదా? జాయిన్ సూపర్, థ్యాంక్ యూ. మా కామెడీ క్వీన్స్ ని కూడా అడుగుదాం. స్వామి, ఆ విలేజెస్ అనగానే గుర్తొచ్చేది ఏంటి నీకు? చెరువుల్లో అమ్మాయిలు అబ్బాయిలు స్నానం చేయడాలు, ఓపెన్ టాప్ బాత్రూమ్స్. అంటే మన ఇంటి మేడ మీద ఉంటే ఆ రవి బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఎక్కడి నుంచి అక్కడికి చూడండి. ద సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో సైకిల్ చేస్తాం? పెళ్లి చూపుల్లో. ఇప్పుడు నీకు శ్రీముఖి పెళ్లి అవుతుంది, ఎదురు కూర్చుని నేను పంతులు ఎలా సైకిల్ చేస్తారు చూద్దాం. అమ్మో, ఇది పబ్బులో పెట్టే ఎక్స్ప్రెషన్ లా ఉన్నాయి. పెళ్లిలో ఎక్స్ప్రెషన్స్ ఒక ఆర్టిస్టే చేయగలుగుతుంది, ఒక అందమైన అమ్మాయి చేయగలుగుతుంది. ఇప్పుడు సౌమ్యతో పెళ్లి అవుతుంది, నేను పూజారి. ఇక నువ్వు మరీ దానికి పిలిచినట్టుంది. అందుకే సైకిల్. నీకు ఎప్పుడు పేలుతుంది తెలుసా నువ్వు ఇట్లా అంటే? ఆమె నెక్స్ట్ యా మమ్మీ పక్కన ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ కి సైకిల్ చేయడం. ఎలాంటి సైకిల్ చేస్తావు ఇప్పుడు? అంటే ఇప్పుడు కాదు మమ్మీ ఉన్నారు. దేనికి? అంటే కాల్ చేస్తున్నా, ఎప్పుడైనా పిలుస్తున్నా, లైక్ కాల్ చేస్తున్నా. నెక్స్ట్ ఎగ్జామ్ లో ఆన్సర్ రాకుంటే చూపించు. అది అమ్మాయి కనుగొంటుంది, చూపించట్లేదు. నెక్స్ట్ పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ కాకముందు. పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ కాకముందు ఎలాంటి సైకిల్ ఉంటాయి? రొమాంటిక్. అప్పుడు ఇట్లాంటివి ఉండవు, డైరెక్ట్ ఉంటాయి అన్ని. లేదు శోభనం కాలే కదా. శోభనం గదిలో వచ్చి గుంజు కొడుతుంది. ఒకవేళ నేను నా గర్ల్ ఫ్రెండ్ తో బస్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా తన వైపు చూస్తుంటే ఏం చూస్తున్నావు బే అని సైకిల్ చేస్తాను. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. నెక్స్ట్. మన గర్ల్ ఫ్రెండ్ పక్కన వేరే అబ్బాయిలతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ పేకాట ఆటప్పుడు పక్క దాంట్లో చూసి సైకిల్ చేయడం. అదేరా, అరే ఇదేరా, అరే నేను ఇదేస్తారా. నెక్స్ట్ లైబ్రరీలో లవర్స్ సైకిల్ చేసుకుంటారు. వావ్, ఎలాంటి సైకిల్ చేసుకుంటారు చెప్పు మహేష్? లవర్స్ అన్నా కానీ నేనని చెప్పలే కదా. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ లంచం తీసుకున్నప్పుడు. నెక్స్ట్ మార్నింగ్ లేచినప్పుడు వెన్ వి డోంట్ వాష్ అవర్ మౌత్ వి డూ సైకిల్ చేసుకుంటాం. లేకపోతే ఆ వాసనకి అన్నయ్య ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు చెల్లి బయటికి వచ్చినప్పుడు అన్నయ్య సైకిల్ చేస్తాడు చెల్లిని. బోల్ జల్దీ బోల్. సీరియస్ క్లాస్ నడిచేటప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ వస్తే సార్ని పక్కన తీసుకో చెప్తాం. సార్ సైకిల్ చేస్తాం. ఆ సార్ మరి పక్కకు వస్తాడు నువ్వు రమ్మంటే. రాడు కాబట్టి సైకిల్ చేస్తాం సార్ సార్ అని. ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది, మెల్లగా ఇట్లా అవుతుంది, దాని తర్వాత ఇట్లా అవుతుంది, దాని తర్వాత మెల్లగా నీళ్ళు గారినట్టు అనిపిస్తుంది. యోధా, రమ్య, మీరెప్పుడు సైకిల్ చేస్తారు? ఆడుకోవడానికి సైకిల్ ఎందుకు? ఆడుకుందాం పా అంటే అయిపోతుందిగా. మీలాగా వీధి కుక్కలా అరుస్తా అనుకుంటున్నావా? సూపర్, ఫెంటాస్టిక్ ఆన్సర్స్. ఇప్పుడు వస్తుంది మా అంజలి, మీ మొగలను మళ్ళీ టార్గెట్ చేసి వచ్చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ అంజలి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి
మనిషిలో ఒక జంతువు ఉంటాడు కదా, రవిలో కూడా ఉన్నాడు. ఏం రవి? నాలో పందికొక్కుంది. సో ఇప్పుడు ఏంటంటే మన పటాసులో కూడా ఎంతమంది ఉన్నామో అంతమందికి సంబంధించి ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క జంతువు గుర్తొస్తూ ఉంటుంది. చింపాంజీ ఏంటంటే ఎప్పుడు చూసినా ఏకిల్ చేష్టలు చేస్తూ, కోతి పనులు చేస్తూ, ఒళ్ళంతా బొచ్చుతో ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని చూడాలంటే మనం రెగ్యులర్ గా జూకి వెళ్లాల్సి వచ్చేది. బట్ మన పటాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి జూకి వెళ్లకుండా దాన్ని మన పటాస్ సెట్ లోనే చూస్తున్నాం. నాకు తెలుసు. రవి సూపర్ సూపర్. ఎందుకంటే రవి కూడా ఎప్పుడు కోతి చేష్టలు చేస్తూ ఆ ఒళ్ళంతా బొచ్చేసుకొని. ఒళ్ళంతా బొచ్చేయడుందండి. ఏదో చూసారు మీరు? ఏడు చూసా అంటే దాన్ని చూస్తే నిన్ను చూడాల్సిన అవసరం ఉంది చెప్పిక. చింపాంజీ నువ్వు సేమ్ టు సేమ్ కదా. అండ్ నెక్స్ట్ బాయిలర్ కోడి తెలుసా? బాయిలర్ కోడి బాగా కండబట్టి పెట్టలాడుతూ చాలా ముద్దుగా రోజు తినాలనిపిస్తుంటుంది. మన శ్రీముఖి 9 o'clock కి అబ్బాయిలందరూ శ్రీముఖిని చూస్తూ పాపం నాటుకోడి బాయిలర్ కోడిని తినడం మానేసి గుట్టకలేసుకొని తింటున్నారు. ఇండైరెక్ట్ గా గుడ్డు పెడుతుంది అంటున్నావు. సో జనరల్ గా ఏంటంటే ఒక్కొక్క మనిషిని చూస్తే ఒక్కొక్క జంతువు గుర్తొస్తూ ఉంటుంది. కానీ నాకు లోపం చూస్తే 2 జంతువులు గుర్తొస్తాయి. బాడీ నుంచి ఇక్కడ వరకు ఏమో ఏనుగు గుర్తొస్తుంది, ఈ హెడ్ మాత్రం ముళ్ళపంది గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చూసినా మనం వేస్ట్ గా ఉన్న ఇనప సామాన్ ఏం చేస్తాం? ఇంటానికి వేస్తాం. లోపల ఏం చేస్తాడు? మెల్లో వేసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చూసినా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు. అందరూ చెప్తుంటారు అనుకుంటా లోపుకి, బాబు ఆ బట్టలు చిరిగిపోయిన కుట్టుకోరా 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 అంటే వాడికి ఎక్కడ కుట్టుకోవాలో తెలియక మొహం అంతా కుట్టేసుకుంటుంటాడు. ఇక్కడ మన రచ్చరవి రవిని చూస్తే నాకు పిచ్చి కుక్క గుర్తొస్తుంటుంది. పిచ్చి కుక్కను చూస్తే మనకి ఎంత కంగారు వస్తుందో రచ్చరవి స్కిట్ స్టార్ట్ అయితే కూడా అంత కంగారు వస్తుంది. మామూలు కుక్కను చూస్తే మనకి అంత టెన్షన్ ఉండదు, కానీ పిచ్చి కుక్కను చూస్తే కొంచెం అది ఎక్కడ కరిచేస్తుందో టెన్షన్ ఎప్పుడు కరుస్తుంది. ఆ రచ్చరవి కూడా ఎప్పుడు అరుస్తాడో, ఎప్పుడు మా ఆడవాళ్ళని కరుస్తాడో తెలియదు. అలాగే మన అప్పారావు గారిని చూస్తే నాకు పంది గుర్తొస్తుంది. ఎందుకంటే అది బురదలోకి వచ్చి బయటకు వచ్చిన తర్వాత మై డియర్ లవ్లీ అండ్ స్మైలీస్ ఐ లవ్ యూ. యాక్చువల్లీ దాని కలర్ ఆయన కలర్ కూడా ఒకటే కాబట్టి అది చూడగానే నాకు మన అప్పారావు గారే గుర్తొస్తారు. అండ్ మన వెంకీని చూస్తే ఎగ్జాక్ట్ గా నాకు మంకీయే గుర్తొస్తుంది. కోతికి ఎప్పుడన్నా ఆకలేసిందంటే ఏం చేస్తుంటది? కొబ్బరి చెప్పు తింటూ ఉంటుంది. మనోడు ఏం చేస్తాడు? ఎప్పుడైనా స్కిట్ లో డైలాగులు మర్చిపోతే అన్నా వాటర్ కావాలన్నా అని చెప్పి వాటర్ తాగుతూ ఉంటాడు. సో అది ఎప్పుడన్నా దాని కోపం వచ్చినా, దాని ఆనందం వచ్చినా అని చెప్పట్లు కొడుతూ ఉంటుంది కదా. కానీ మనోడు కూడా డైలాగ్ ఏదైనా చెప్పాలంటే మనందరం క్లాస్ ప్లీజ్ అంటే మనకి పర్లేదు. కోకిల తెలుసు కదా? కోకిల తను మాట్లాడితే కోకిల గుర్తొస్తుంది. తనని చూస్తే కోకిల అనిపిస్తుంటుంది. తను మాట్లాడితే కోకిల అనిపిస్తుంది. తను పాట పాడి తన గొంతు విప్పితే కోకిల అనిపిస్తుంది. ఎవరు? అంజలి. సూపర్. మరి మా అంజలికి ఎవరు ఎక్స్ట్రా ఫర్ టాపిక్ ఇస్తున్నారు? లవ్ బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు కలిస్తే మళ్ళీ ఎలా ఉంటుంది? అమ్మాయి అబ్బాయి కలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఫీలింగ్స్. ఇప్పుడు నీకు ఒక అగ్లీ బాయ్ కావాలి అంతే కదా? లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ది అగ్లీ బాయ్ రవి. జరుపురా. అది పంపించేసిన తర్వాత వస్తున్నా ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. రవి నువ్వేనా? అండి హనుమంతుడు కూడా ఎక్కడండి? ఏంటి నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అంటే చాలా రోజుల తర్వాత కలిసాం కదా, చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. నువ్వు మాత్రం ఏమైనా చెప్పి చేసుకున్నావా? అయినా అదేంటి మీ ఆవిడ నేను సరిగ్గా చూసుకోవట్లేదా? ఆ కోడి బుచ్చిలా బొచ్చేంటి, గడ్డమేంటి, ఎంత బాగుండేవాడివి. ఇట్లా స్ట్రైట్ ఓకే రవి. ఎక్స్క్యూజ్ మీ, చాలా క్లోజ్ మేము. గ్యాలరీలో డిలీటెడ్ పిక్చర్స్ లో ఈ అమ్మాయి నా ఫోటోస్
ఫొటోస్ ఉన్నాయా? నేను ఎలా తీస్తాను అంజలి ఆ ఫోటోస్? ఏంట్రా చెప్పలేదు నువ్వు నాకు, మర్చిపోయేవేమో అనుకో. ఏంటండి పబ్లిక్ లో మీరు? పబ్లిక్ లో ఏంటండి మీరు? ఎవరు మీ ఇద్దరి మధ్య ఏంటి? మా ఇద్దరి మధ్య లేదు అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే తను సరే మా పెద్దమ్మ కూతురు, మా పెద్దమ్మ కూతురు ఏదో అర్జెంట్ గా ఒక్క నిమిషం మా చెల్లెకి డబ్బులు అవసరం అంట. ఇటు నువ్వు అక్కడ చూడు, అక్కడ లుంగిలు బాగా దొరుకుతాను. సరే అత్త ముద్దుల కోడలు ఇద్దరు వచ్చేస్తున్నారు మళ్ళీ స్టాండప్ చేయడానికి, గోల్ చేయడానికి. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ యోధా సిస్టర్. గోపికమ్మా నీను విడని మా మంచు తెరా, విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా. హాయ్ హలో నమస్తే, నేనండి మీ రమ్యశ్రీని. హాయ్ హలో నమస్తే, అదేనండి నేను మీ యోధాని. ఓకేనండి, పక్కనింటి వాళ్ళు ఎలా ఉంటారో మీ అందరికి తెలుసు, ఎందుకంటే మీ పక్కనింటి వాళ్ళని చూస్తూ ఉంటారు కాబట్టి. మరి అప్పట్లో పక్కనింటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పట్లో ఎలా ఉంటున్నారు? మేము రెడీ, మీరు రెడీ? వదినా ఓ వదినా, ఏంటదినా పని అయిందా వదినా? అయిందదినా, ఇప్పుడే మీ అనే పని పట్టొస్తున్నాడు. దానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నావు వదినా? నేనైతే పొద్దున లేవగానే మీ అన్నయ్య పని పట్టేసాను వదినా. నీలా నేనంత ఫాస్ట్ కాదులే వదినా. వదినా ఏమనుకోకుండా కొంచెం దోమల బిళ్ళలుంటే ఇస్తావా? దోమల బిళ్ళలా? అవును వదినా, చెప్పడం మర్చిపోయాను, కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? పంచదార కొంచెమా? ఇస్తానులే అమ్మా. వదినా నక్లిస్ ఎలా ఉంది వదినా? మా పుట్టింటి వాళ్ళు చేయించారు, బాగుందా వదినా? ఓహో ఇదన్నమాట సంగతి. బంగారం రేటు తగ్గిందిగా, అందుకే పెట్టుంటాను. మీ పుట్టింటి వాళ్ళు నాకైతే మా పుట్టింటి వాళ్ళు నాకు పెళ్ళైన కొత్తలోనే పెట్టాను వడ్డానం. అవునా వదినా? ఏదైతే ఇప్పుడు కనిపించట్లేదు. నడుము సన్న పడిపోయిందని జారిపోతుందని బీరువాలో పెట్టాను. మా పుట్టింటి వాళ్ళు నాకు 10 ఎకరాల భూమి రాసిచ్చారు తెలుసా? అదేనా బీడు భూమి, అక్కడేం పండవుగా. లేకపోతే ఏంటి, మా పుట్టింటి వాళ్ళైతే నాకు 20 ఎకరాల మామిడి తోట రాసిచ్చారు తెలుసా? అవునా వదినా? ఏది పురుగులు పట్టిన మామిడి తోటనా వదినా? పురుగులనే ఉంది, ముక్కి వాడుకొని బాడీ స్ప్రే కొడితే చచ్చుకుంటారు. వదిన నీకు కూడా చెప్పడం మర్చిపోయాను వదినా. ఏంటి? మా పాలోడు రవి లేడు, రవి వచ్చి పాలిచ్చాడు. ఏంట్రా పాలింత పలుచగా ఉన్నాయని అడిగితే ఏమన్నాడు తెలుసా వదినా? ఏమన్నాడు? మా బర్రెనందరూ బర్రే అదే బర్రే 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 అని తింటున్నారు. అందుకే మా బర్రె అలిగి డైటింగ్ చేస్తూ ఓన్లీ నీళ్ళే తాగుతుంది, అందుకే పాలింత పలుచగా వచ్చాయి అమ్మగారు అని అంటున్నాడు రవి. నీకంతే చెప్పాడే ఆ రవి గారు. నాకు ఏమని చెప్పాడంటే, ఏంట్రా పాలింత పలుచగా ఉన్నాయంటే తోడేంటి గట్టిగా అవుతా అన్నాడు. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ సింపుల్. అప్పట్లో ఎలా ఉంటారో చూపించారు, ఇప్పట్లో ఎలా ఉంటారో చూపించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమండి ఏమండి ఏంటండి మీ పేరు? రమ్య కృష్ణ. మీ పేరు? రంభ అండి. అవునా, చాలా స్వీట్ నేమ్. అవునండి, అప్పుడప్పుడు ఈగలు కూడా వచ్చి వాళ్తూ ఉంటాయి. నేను అడిగింది ఏంటి, ఆమె చెప్పింది ఏంటి? ఓకేనండి, మరి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను నక్లీస్ డిజైన్ చేస్తూ ఉంటానండి. మరి మీరు? నేను ఫ్యాషన్ డిజైనర్. ఓహో అవునా. ఏమండి మీరు కట్టుకున్న చీర మీకు అస్సలు సూట్ అవ్వలేదండి, అస్సలు బాగాలేదు. నా దగ్గర రండి, నేను మంచి శారీ డిజైన్ చేసిస్తాను. ఓకే, మీ మెడ ఇంతుంది, అలాగే ఇంతుంది.
నా దగ్గర రండి, నేను మంచిగా ఇలా డిజైన్ చేసేస్తాను. ఓకే ఓకే అండి. మీకు ఒకటి చెప్పాలండి. ఏంటండి? మా వాడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. వాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడని మా ఆయన వాడికి ఐఫోన్ కొనిపించాడు. ఏంటో మా చాలా రిచ్ ఫ్యామిలీ అండి. ఏం చెప్పినా వినట్లేదు మా ఆయన. మా ఇంట్లో పని మనిషి కూడా ఐఫోనే వాడుతుందండి. మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఓకే, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మా వారు స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ల్యాప్టాప్లు కనిపించారు తెలుసా? ఎంతో ఓవరాక్షన్ చేస్తున్నావే, చెప్తానండి పని అయిపోయి చేతిలో. ఏమండి, నా కోసం మా ఆయన జపాన్ నుంచి ఐరన్ బాక్స్ తెచ్చారు తెలుసా? ఐరన్ బాక్స్ ఎందుకు? అది ఇక్కడ దొరకట్లేదా? ఇస్త్రీ పెట్ట. చూడండి రమ్యకృష్ణ గారు, మీ ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ ఏమో ఇలా ఇలా అంటే చీరల ముడతలు తీస్తుంది. మా ఆయన జపాన్ నుంచి తెచ్చిన ఐరన్ బాక్స్ ఏమో ఇలా ఇలా అంటే కళ్ళ కింద ముడతలు తీస్తుంది. మా ఆయన నా కోసం చైనా నుంచి మిర్రర్ తెచ్చారు తెలుసా? చైనా నుంచి మిర్రర్ తెచ్చారంట, విన్నారా? దానికి చైనా ఎందుకండి, ఇక్కడ చైనా బజార్ లో కూడా దొరుకుతాయి. మన రవి వెళ్తూ ఉంటాడు ఆ చైనా బజార్. మిర్రర్ అంటే ఇలా చూసుకునే మిర్రర్ కాదు, నువ్వు నేను. మరి ఇలా చూస్తే శ్రీముఖి ముఖం అందంగా అయిపోయింది తెలుసా? మేము ఈరోజు బెంచ్ కాళ్ళు అలా సినిమాకి వెళ్తున్నాం, మీరు వస్తారా? నేను మీకు సిగ్గవుతుంది, టికెట్స్ బుక్ చేయడానికి డబ్బు అవుతుంది అంతే కదా? అదే లేదు, మేమే టికెట్స్ బుక్ చేస్తాం. రండి. కాదండి, మేము లంచ్ కి వెళ్తున్నాం. లంచ్ కా? ఎవరింటికి? అది మహేష్ బాబు వాళ్ళు. నిజంగా మహేష్ బాబా? నేను పెద్ద ప్రాణం తెలుసా మహేష్ బాబుకి. నువ్వేంటే మా ఊళ్ళో పోస్టర్ వేస్తే మా ఇంట్లో తెచ్చి పీకేస్తా. అవునా? నువ్వేంటే మా ఊళ్ళో ఎంత పెద్ద పాత్ర ఎత్తారు, ఆ పాత్ర దగ్గర కూర్చుని దాన్ని ఇస్తా తెలుసా? అవునా? మరి నన్ను తప్పకుండా తీసుకోవాలి. ఏంటి ఒరిజినల్ బయటపడినట్టుంది? నేను పాలోడు, ఆమె పని మనిషా. ఇప్పుడు బయట నీ ఒరిజినల్స్ బయట పడుతున్నాయి. నీ పేరు రియల్ గానే రంపనే కాదండి, నా పేరు రాజమ్మ. రక్తలే. మనం ఇక్కడ నేను ఇక్కడ పని మనిషి కావాలంటే శ్రీముఖి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నా. మరి నువ్వు రవి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నా. అండ్ పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ సీరియల్స్ ని బ్యాన్ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఒకరు ట్యాంక్ బండ్ లో, ఒకరు గండిపేట చెరువుల. రే, మేకప్ లేకుండా నైనా బతుకుతా, తిండి లేకుండా నైనా బతుకుతా, సీరియల్స్ లేకుండా నేను బతకలేను రవి, బతకలేను రవి, బతకలేను రవి. ఇప్పుడు నేను చేస్తా 100 ఎపిసోడ్స్ ఇదే. మా మనోభావాల గురించి నీకే తెలుసు. అమ్మాయిలు చెప్పండి, సీరియల్స్ బ్యాన్ అయిపోతే మన పరిస్థితి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. హస్బెండ్స్ ని టార్చర్ చేస్తాం బై సీరియల్స్ బ్యాంక్ చేసేస్తాం. వాళ్ళని రోజు ఇంట్లో కూర్చోబెట్టి రే ఈ టీవీలో సీరియల్ రావట్లేదు, ఏదన్నా సీరియల్ లైవ్ సీరియల్ చేసి చూపించు. ఇప్పుడు నా కడుపులో పుట్టిపోయే పెట్టే మీదేనండి. నెక్స్ట్, ఆడవాళ్ళు సీరియల్ ఆపేస్తే చంద్రముఖిలా మారిపోతారు. చంద్రముఖిలాగా శ్రీముఖిలాగా చెప్పు. నువ్వు ఒక్కటి చెప్పు, నీకు భాస్కర్ కి చిన్నప్పుడు ఏదైనా వరదలతో పుష్కరాలతో అంటే జన్మ జన్మ సంబంధం అంటారు కదా, అట్లా ఉందేమో. ఒక్కసారి భాస్కర్ పక్కన నిల్చో. పక్కన థ్యాంక్ యూ. నెక్స్ట్, హస్బెండ్స్ క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు వైఫ్ టీవీ కట్టేస్తారు చూడనీకుండా. అమ్మో, మా సీరియల్ లేదుగా, మీరు టీవీలు చూస్తారా? నెక్స్ట్,
వంట చేయడం మానేస్తాం. సీరియల్స్ ఎవరో గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేస్తారు, మా ఇంట్లో మాకెందుకు తిండి బ్యాన్ చేస్తారు మీరు? అక్కడ వాళ్ళ వైఫ్స్ కూడా కట్ చేస్తారు కదా, సో కడుపు మాడైనా సరే మీరు ధర్నాకి వెళ్ళి మళ్ళీ సీరియల్ స్టార్ట్ చేస్తారని నమ్మకం. మగాడు పోయి ధర్నా చేయాలా ఆ. పిల్లం కోసం, ఆ. సీరియల్ కోసం? ఆ. ఓ దరిద్రం, ఓ దరిద్రం. నెక్స్ట్ ధర్నా చేస్తాం. మా సీరియల్ స్టార్ట్ చేయాలి లేకపోతే సుధాకర్ ని బాధేయాలి ఏయ్! యూట్యూబ్ సీరియల్స్ ని స్టార్ట్ చేయాలి సుధాకర్ ని బాధేయాలి సీరియల్స్ ని స్టార్ట్ చేయాలి సుధాకర్ ని బాధేయాలి సీరియల్స్ ని స్టార్ట్ చేయాలి సుధాకర్ ని బాధేయాలి. అన్నా అన్నా వద్దన్నా, పాపం వచ్చిన పిల్లలన్నా. నెక్స్ట్ ఇంట్లో ఆడవాళ్ళు వంటొండడం స్టార్ట్ చేస్తారు. సీరియల్ బ్యాన్ చేస్తా కదా, అబ్బా అప్పుడు కానీ రోడ్ మీద కర్రీ పాయింట్లు తక్కువైతే ఉంటాయి కదా. నెక్స్ట్ పక్కింటోళ్ళతో ముచ్చట్లు పెడతారు. ఏమక్క 7 వారాలు కొన్నావా? చూసినా వడ్డానం ఏడున్నది ఆడ లోపడుంది, బయట పెట్టుకుని తిరుగుతారా అనే మనం ఆడోళ్ళం. నెక్స్ట్ మేము ప్రశాంతంగా పండుకోము, వేరే వాళ్ళని ప్రశాంతంగా ఏం చేస్తే ఎప్పుడు రేపు పొద్దున మీకు పెళ్లి అయింది, మీ ఆయన మీరు అనుకుంటున్నారు, సీరియల్ బ్యాన్ అయింది, ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ ఏమైతుందో అని చెప్పి కలవరిస్తూ ఉంటారు కదా. అల్లరిసుకుంటూ వాడిని పక్కన. వెరీ గుడ్. నెక్స్ట్ ఎర్రగడ్డ హాస్పిటల్లో బెడ్స్ అన్ని ఫుల్ అయిపోతాయి. అసలైన మెంటల్లో ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్తారు కదా. అసలే సీరియల్స్ బ్యాన్ అయిపోయాయని బాధలో ఉన్నాం. ఎర్రగడ్డ గురించి మాట్లాడు. మీ ఆడోళ్ళని కూడా బ్యాన్ చేయాలి ఏదో రోజు, బయటికి రానివద్దు. అప్పుడు ఉంటారు మీరు. నెక్స్ట్ సీరియల్స్ బ్యాన్ చేస్తే షాపింగ్ ఎక్కువ చేస్తారు. అక్కడ కూడా మాకేనా బొక్క? హైలైట్గా. నెక్స్ట్ వీళ్ళు పెట్టే టార్చర్ కి ప్రేమిస్తూ సినిమాలో భరత్ లాగా అయిపోతారు. నువ్వు ఆల్రెడీ అట్లున్నావు నువ్వు. ఏదో ఒకసారి చేసి చూపి. నెక్స్ట్ సీరియల్స్ బ్యాన్ చేస్తే వెంటనే లేడీస్ అందరూ టీవీని OLX లో పెట్టి అమ్మేస్తారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఏ టైంలో ఫ్రీడమ్ కోరుకుంటారు? ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని ఫ్రీడమ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఫ్రీడమ్ కావాలని అప్పుడు కోరుకుంటారు. నువ్వు అట్లా ఎవరి దగ్గరికి వెళ్ళన్నా ఇట్లా ఫ్రీడమ్ అదే అలానే కోరుకుంటున్నా. నెక్స్ట్ సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ కోరుకుంటారు. ఎలాగా థియేటర్ అంతా ఖాళీగా ఉండాలనా? ఆ ముక్క క్లియర్ గా చెప్పు. నెక్స్ట్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ పటాస్ ప్రోగ్రామ్ చూసేటప్పుడు భార్య రవిని చూడడానికి, భర్త శ్రీముఖిని చూడడానికి ఫ్రీడమ్ కోరుకుంటారు. భార్య నన్ను చూస్తుందేమో ఓకే బాగున్నాడని, భర్త అబ్బా శ్రీముఖి ఇది మా ఇంట్లో పని మనిషి అయితే ఎంత బాగుంటుంది. నెక్స్ట్ రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు. బాడీ లాంగ్వేజ్ ఏదిరా? టీవీలో రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు. ఇదేంది? టీవీలో రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు అని చెప్పు ఒకసారి. రెడీ అవుతుంది. రెడీ. టీవీలో రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు. సార్ మీరు రెడీ అంటే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. సార్ ముందు ఎవరు వస్తారు సార్? భాస్కర్ పంపించేస్తున్నాం. ఓకే సార్. రెడీ. ప్లీజ్ వెల్కమ్ భాస్కర్. చాలా మంది అమ్మాయిలు చూస్తుంటాం మనం, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే ఈ కాలం జనరేషన్ అమ్మాయిలు. ఒక అమ్మాయి యాక్చువల్ గా 2-3 సిమ్లు మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా. మనం ఒక సిమ్ వాడతాం కానీ 3 సిమ్లు వాడతారు. ఏంటి ఒక్కో టవర్ ఒకటి పెట్టుకుంటారు, ఒక్కొక్క నెట్వర్క్ కి. అయితే ఒక అమ్మాయి నిలగా ఒక రోజు ఏమైందంటే 3 బాయ్ ఫ్రెండ్స్ దొరికిపోయిన తర్వాత అమ్మాయి చెప్పే సమాధానం నిజంగా ఇన్స్పైర్ చేసింది. ఏంట్రా నిన్ను లవ్ చేస్తానని నువ్వు ఫీల్ అవుతున్నావా? నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు ఫీల్ అవుతున్నావు, నిన్ను లవ్ చేస్తున్నాను వీడు ఫీల్ అవుతున్నాడు. అరే మిమ్మల్ని అందరినీ లవ్ చేయలేక నేను ఎంత ఫీల్ అవుతున్నాను తెలుసా? ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 800 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. మిగతా 200 ఏమవ్వాలి? మా చంటిగారిలా ఉండిపోవాలి. చంటి గారికి? చంటి గారు అంటే మా గురువు గారు కాదు, మా ఇంటి పక్కన చంటి. ఎందుకంటే ఎన్వాల్వ్ చేస్తారు. అలానే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే అబ్బాయిలకి ఎలా ఉంటుంది? సాధారణంగా లవ్ అయిన తర్వాత ఫస్ట్ చాప్టర్ ముద్దు అడుగుతారు. అది అడిగితే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటాయి? ఉదాహరణకి మనం ఒక పోలీస్ కానిస్టేబుల్ అమ్మాయిని లవ్ చేసాం అనుకో, మనం ఎప్పుడైనా డార్లింగ్ ఒక కిస్ ఇవ్వ అంటే ఏమంటుంది సార్? స్టాప్, హ్యాండ్స్ అప్. అదే పొరపాటున ఒక కండక్టర్ అమ్మాయిని లవ్ చేసాం అనుకో, డార్లింగ్ ఒక కిస్ ఇవ్వ అంటే
చెల్లలేని వాళ్ళకి ఎంత దిగండి, చెల్లలేని వాళ్ళకి ఎంత దిగండి. కానీ ఒక టీచర్ గాని లవ్ చేసామనికి ఏమంటుంది తెలుసా అండి? ప్లీజ్ రిపీట్ ఇట్ 5 times డైలీ. అలానే ఈ కాలం పిల్లలతో మాట్లాడడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఇలా ఒక పిల్లాడు ఏంటంటే వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చాడు, నాన్న ఈ లెక్క చెప్పవా అంటే పాపం చదువుకోలేదు, ఏం చెప్పాలో తెలియక కొడుకుని దగ్గర తీసుకొని బాధతో, ఒరే నాన్న నేనంటే నేను నాన్న కష్టాలు పడి చదివిస్తున్నాను, చిన్నప్పుడు మా అమ్మ నాన్న దగ్గర డబ్బు లేదు, నన్ను చదివించలేకపోయారు అన్నాడు. వెంటనే ఈ బొడ్డోడు, చిచ్చి నీకు మాత్రం మంచి అమ్మా నాన్న దొరికారు, ఇప్పుడు సుధాకర్ లాంటి వాడు కానీ నా కొడుకు పుట్టాడు స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? ఇలానే మన శ్రీముఖి లాంటి టీచర్ సుధాకర్ లేపడిగింది, సుధాకర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పు, నీటిలో కప్ప తేలుతుంది రాయి మునుగుతుంది, ఎందుకంటే ఏం చెప్పాడు తెలుసా వీడు? వెరీ సింపుల్ టీచర్, రాయికి ఈత రాదు కప్పకి ఈత వచ్చాడు. ఒక ఆయన ఏం చేశాడంటే జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాడు. జాతకం అంతా చెప్పుకున్న తర్వాత, ఏంటి సార్ అందరూ జాతకాలు చెప్తున్నారు, నా దగ్గర ఎంతమంది దగ్గర జాతకాలు చూపించుకుంటున్నా కూడా అసలు జేబులో చిల్లి గవ కూడా రావట్లేదు, రోజుకి కనీసం ₹1 కూడా ఇన్కమ్ లేదు సార్ అన్నాడు. వెంటనే జ్యోతిష్యుడు చాలా కోపం వచ్చింది, ఏదో సిగ్గుందారని, చేతిలో చిల్లి గవ్వ లేకుండా జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తావా? అరే నీకు సిగ్గుందారా, నా జేబులో చిల్లి గవ్వ లేదని తెలియడు నువ్వేం జ్యోతిష్యం చెప్తారా అన్నాడు. మన ఆర్టీసీ బస్ లో చూసుకున్నట్టయితే చాలా ఇదిగా ఉంటుంది, అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటాయంటే చిల్లరున్నోళ్ళు మాత్రమే పైకి ఎక్కండి అన్నాడు. ఒక 20 మంది ముష్టోళ్ళు వచ్చేసారు లోపలికి. ఓకే ఇది ఇంకా పర్వాలేదు, టికెట్ తీసుకుని వాళ్ళు చేయొద్దండి అన్నాడు. డ్రైవర్ 2 చేతులు ఎత్తాడు, తీసుకెళ్లి లేచేట్టుగా గుద్దేశాడు. మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారు పాడిన ఐ వాంట్ ఫాలో యూ సాంగ్ కమిడియన్స్ పాడితే ఎట్లుంటుందో చేసి మన శ్రీముఖి హీరోయిన్ అయ్యి కొండవస లక్ష్మణరావు గారు పొరపాటున ఆ సినిమాలో హీరో అయితే ఆయన శ్రీముఖి కోసం పాడితే ఎలా ఉంటుంది? I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. మరి ఇదే పాట MS నారాయణ గారు పాడితే ఎలా ఉంటుంది? I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మాకు మనోభావాలు ఉంటాయి అంటూ చాలా ఫీలింగ్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ సర్ప్రైజ్ ఎంట్రీ దుర్గారావు. అప్పుడు నేను ఆర్టిస్ట్ని, ఒకప్పుడు మేకప్ మ్యాన్ కష్టం ఏందో, లేడీస్ కి అయితే మేకప్ ఎలా ఉండిద్ది, బాయ్స్ కి అయితే మేకప్ ఎలా ఉండిద్ది, దాని కష్ట సుఖాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్పగలను. అప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయికి ఎలా మేకప్ వేస్తాను మీరు చూడండి. అమ్మాయి కావాలి కదా నీకు ఇప్పుడు? రవి ఆల్రెడీ అమ్మాయి కొద్దిగా గడ్డం కొద్ది మీసం పెట్టు అంతే తేడా, మిగతా పెరిగింది. అరే దా రవి, దాచిపెట్టుకోవడం అయిపోతుంది అట్లరా. ఇంకొచ్చండి ఇది క్లాత్, ఇది వాటర్ స్ప్రే. ఏం పెడుతున్నావు? చెయ్యి పెడుతున్నా. స్పాంజ్ పెట్టుకో, బ్రష్ పెట్టుకో. నీకు తెలీదు మేడం, స్పాంజ్ పెట్టాను స్కిన్ దెబ్బతిండిద్ది. ప్రతిసారి మేడం అనకరా. ఇప్పుడు ఐ షాడో. అరే బ్రష్ తో నేరా, ఐ షాడో అన్న బ్రష్ తో నేరా. బ్రష్ అయితే సరిగ్గా రాదు, అక్కడక్కడ ప్యాచ్లు ఉంటాయి. అదే సార్ చేతి అయితే స్మూత్ గా ఉండేది, అందంగా ఉంటుంది. ఐలైనర్ కి ప్యాచ్ లేదురా. ఎంతో మంది చేసా, సంవత్సరం 10 సినిమాలు చేసా. మొత్తం ఈ చేతోనేనా? ఈ చేతోనే. మరి అదే కడుక్కోకుండా చేస్తే నాకు బాధ కదా. ఎత్తే వేయించుకోవాలి. ఏంద్రా ఎత్తే? మేకప్
ఇప్పుడు లిప్టిక్. లిప్టిక్ లిప్టిక్ స్మైల్ స్మైల్. లిప్స్టిక్ దాంతో వేస్తారు, అది నేను వేసుకుంటా. అది దాంతో అయితే ప్యాచ్లు వస్తాయి మేడం. అదే చేస్తాను స్మూత్ గా వచ్చింది. లిప్స్టిక్ కూడా ప్యాచ్లు వస్తారా? అరే నువ్వు ప్రతిసారి వేసే ముందు నా ముక్కు తిరిగి అనకరా చచ్చిపోతున్నా. ఇష్టంతో వేస్తున్నా మేడం, అర్థం చేసుకోండి. లిప్స్టిక్ కూడా వేలుతో పెట్టడం ఫస్ట్ టైం. ఆ సౌండ్ ఏంట్రా? ఫస్ట్ హీరోయిన్ కదా ఇంతవరకు గేయలే, ఫస్ట్ టైం అంతే కాదు, హీరోయిన్ ఫస్ట్ టైం. సినిమా చేస్తున్నా తెలుసా మేడం? అరే నువ్వు చెయ్యిరా కానీ ఎంతమందికి మీరు ఎక్స్పీరియన్స్ అండి, నాకు ఇండస్ట్రీ కొత్త, కానీ మీరు ఇలా చేస్తే మా ఆయన తిడతాడండి. మీ ఆయన తిట్టారండి, ఇట్లా చేస్తేనే ఎంతో దూరం వెళ్తారు పైకి. ఓకే, మరి మా దుర్గాకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇప్పటిదాకా అమ్మాయికి వేసావు కదా మేకప్, ఇదే మేకప్ మ్యాన్ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? మేకప్ కుర్చీ తెచ్చుకోండి. రే హీరోరా, సినిమా హీరో అవ్వాలంటే ముందు కుర్చీ తెచ్చుకుని కూర్చుంటేనే తొందరగా పైకి వస్తారు. తొందరగా 4 చుక్కలు అంతే, తొందరగా అంటే మీరు ఎట్టే చెప్పాలి, మీరు చెప్తే కానీ మేము వేసేలాగా ఉన్నాను. చూస్తుంటే ఎరిపప్పులా కనిపిస్తున్నానా? ఏంట్రా ఈ పేంట్లతో? హీరోరా? హీరో అయితే మేకప్ చేయకూడదా? మేకప్ మ్యాన్, ఆఫ్టర్ ఆల్ మేకప్ మ్యాన్ నువ్వు. ఆఫ్టర్ ఆల్ మేకప్ మ్యాన్? అసలు మేకప్ మ్యాన్ గురించి నీకు తెలుసా? నీకు తెలుసారా? తెలుసా? నేను చెప్తాను. నేను మేకప్ మ్యాన్ అలాగే మేము వచ్చే ముందు మా పిల్లల మొహం చూసినా, మా లవర్ మొహం చూసినా చూడపని మీ మొహం చూస్తాం పొద్దున. ఒక నల్ల మనిషిని ఒక తెల్లగా మనిషిని మార్చగలరు, అది ఎవరు? ఒక మేకప్ మ్యాన్. ఆఖరికి మీరు స్నానం చేస్తారో లేదో తెలియదు. ఒక అమ్మాయికి డ్రెస్ లేకపోయినా పర్వాలేదు, డ్రెస్ ఒక అమ్మాయి కొత్త డ్రెస్ లేకపోయినా పర్వాలా, మేకప్ చేయకుండా ఏ సెట్ లోకి వెళ్ళదు. ఒక్కలైనా మేకప్ లేకుండా సెట్ లోకి వెళ్తారా? వెళ్ళరు. దీనికి కారణం ఒక మేకప్ మ్యాన్. ఆఖరికి మొట్యాలు ఎన్నో ఉంటాయి. మొట్యాలు మట్టి మేలు అక్కడ మొహాన్ని మొత్తం ఉంటాయి. అవన్నీ కవరప్ చేసేది, స్క్రీన్ మీద కనిపించేది ఎవరు? ఒక మేకప్ మ్యాన్. మేకప్ గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఉదయం కాలం ఆపరా, ఇప్పుడు అర్థమైందిరా. ఇప్పుడు మేకప్ నేర్చుకునే కోర్స్ ఎక్కడిస్తారో చెప్పా, నేను కూడా అయితే మేకప్. ఒక మేకప్ మ్యాన్ అంటే ఇంకా కాలేదా? బయటికి వెళ్ళాలన్నా మేకప్ చేసుకుంటుంది, బయట ఏదైనా ప్రోగ్రామ్ ఉండాలన్నా మేకప్ చేసుకునేది. మేకప్ లేకుండా ఒక అడుగు పెట్టిందేమో లేదు, అడుగు ఇంకా ఉందిలే. జబర్దస్త్కి మేకప్ చేయాలన్నా నేనే, దాన్ని నిలబెట్టాలన్నా నేనే. వాళ్ళు ఇగ్గులు పెట్టాలన్నా మేమే. విగ్గులు తగలయ్యా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సామాన్లతోనే ఉంటాం. మీరు మాత్రం కాళ్ళు అవి తీసుకుంటారు.